సునామీలో స్విమ్మింగ్ అంత బాగుంది. నిజంగా చెప్తున్నాను. డైలాగులు అయితే హరిహర వీరమల్లు. ప్రతి ఒక్కరికి కావాలి ఇల్లు, ప్రతి ఒక్కరికి కావాలి ఇల్లు. బ్లాక్ బస్టర్ ఇచ్చాడు హరిహర వీరమల్లు. ధారాగఢ్ సినిమా, పేదోడి సినిమా, కోహినూరు వచ్చే సినిమా. హీరో కూడా కోహినూరు వచ్చే సినిమా. తల 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 మెరుస్తుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమా. ఏ మ్యాటర్ అయినా సరే బస్సు ఒక 2 రోజులు ఉంటుంది, వారం రోజులు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి మ్యాటర్ మాత్రం సచ్చిదాకా ఉంటుంది. ఎవరు మామూలుగా ఉండదు, చచ్చిపోయి ముసలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మన పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ అయితే చాలా రోజుల తర్వాత రిలీజ్ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే చాలామంది అయితే ఇక్కడికైతే సినిమా కోసం అయితే రావడం జరిగింది. చాలామంది సినిమా చూసి అయితే బయటకైతే వస్తున్నారు. సినిమా ఎలా ఉంది, టెక్నికల్ పరంగా కానీ, టెక్నీషియన్స్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, ఆర్టిస్టుల పరంగా కానీ సినిమా ఎలా ఉంది, సినిమాలో హైలైట్ ఏంటి అయితే మనం అయితే వాళ్ళ యొక్క రియల్ జెన్యూగా అయితే పబ్లిక్ టాక్ అయితే తెలుసుకొని అయితే మనమైతే మీకైతే చెప్పడం జరుగుతుంది. సినిమా అయితే ఎలా ఉందో అయితే ప్రతి ఒక్కరిని అయితే అడిగి అయితే మనం తెలుసుకుంటాం. లెట్స్ గో. పవన్ కళ్యాణ్ చూడలేదు, ఎప్పుడు చూడలేదు. సినిమా ద్వారా వచ్చిన మెసేజ్ కానీ ఏదైనా వార్నింగ్ ఉందా ప్రత్యర్థులకు? లేదన్నా, లేదు. వాస్తవంగా నేను పొలిటికల్ సర్వీస్ చేశా. చరిత్ర, అన్ని చరిత్రగా, భారతదేశ చరిత్ర, ముందు ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అన్ని చరిత్రలు తెలుసు నాకు. చరిత్రలాగానే తిప్పేయకుండా చావా ఉంది కదా, చావాలో కొంచెం చేంజ్ చేశారు, ఇందులో చేయలేదు. కోహినూరు వజ్రం గురించి చాలా చక్కగా చూపించారు, సూపర్ ఉంది. అదో కోహినూరు వజ్రం ఎందుకు పనికిరావు పక్క చెప్తున్నా, ఫోన్ చేస్తున్నా, కొడుకులు చెప్తున్నా. రాజమౌళి కాదు, పవన్ కళ్యాణ్ కోసమే పుట్టిన సినిమా. ఎలా అంటే రాజమౌళికి ఇంకా రేంజ్ అవుతుంది మ్యూజిక్ అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసమే పుట్టిన మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ పరంగా ఆ మ్యూజిక్ ఉంటేనే గుడి సాంగ్స్ అంతే. హీరోయిన్ చాలా బాగా చేసింది. ఎక్కడ అది వినడానికి చెవులు సరిపోలేదు, చూడటానికి కళ్ళు సరిపోలేదు. సినిమా అయిపోయినా నేను తీసేలోపు సినిమా అయిపోయింది. బాగుందండి, బట్ ఓవరాల్ మూవీ ఇస్ లైక్ నెక్స్ట్ లెవెల్. అసలు ఎవరు ఏం చెప్పినా ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ మూవీ. అందరూ వచ్చి చూడాల్సిన మూవీ, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. ఇద్దరు డైరెక్షన్ చేశారు అన్నారు, ఎలా ఉంది? ఇద్దరు డైరెక్షన్ చేశారు అన్నారు, ఎలా ఉంది? అంటే వాళ్ళు బ్యాలెన్స్ చేశారని చెప్పారు. ఓవరాల్ బ్యాలెన్స్ చేశారు, చాలా బాగుంది. పార్ట్మెంట్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడొచ్చు. నాకేం లేదు, లాస్ట్ చివరికి మేబీ ఉండొచ్చేమో, కానీ మూవీ అయితే బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. యాక్చువల్గా ఎంఎల్ హీరో అనేది చాలా బాగుంది. బీజిఎం యాక్చువల్గా మెయిన్ ఆక్సిజన్ ఉంటుంది మూవీకి. మెయిన్ బీజిఎం చాలా బాగుంది. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఓజీ వస్తుంది, దానికి ఇది హైప్ బిల్డ్ చేస్తుంటారు. కంపల్సరీగా బిల్డ్ చేస్తారు ఓజీకి. ఇంకా డబుల్ ఉంటుంది ఓజీకి నాకు తెలిసి. ఆల్రెడీ హరిహర వీరమల్లు రాకముందే ఓజీకి ఆల్రెడీ కంబ్యాక్ అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు. చాలా ఇయర్స్ తర్వాత వచ్చిందంటే కంబ్యాక్. ఆఫ్టర్ డిప్యూటీ సినిమా వచ్చాడంటే కంబ్యాక్ డెఫినెట్ గా ఉంటుంది. చాలా యాక్టింగ్ బాగుంది. నార్త్ సైడ్ ఇంకా బాగా ఆడుతుంది. ఎందుకంటే ఇది కేవలం అంటే ఒకప్పుడు ఔరంగజేబ్ ఎలా ఉండేనో దాని గురించి తీశారు కాబట్టి డెఫినెట్ గా బాగుంటుంది. ఒక తెలుగుడు పోయి యుద్ధం చేసేటువంటి ఔరంగాబాద్లో చరిత్ర గురించి కూడా బాగా చెప్పారు. ఈ సినిమాలో పాటలు
ఇలాంటి పౌరాణిక చిత్రాలు నటించడం నిజంగా మేము మర్చిపోలేము. ఇలాంటి పౌరాణిక చిత్రాలు పెద్ద పెద్ద నటులు స్టార్ హీరోలు చేస్తే నిజంగా అద్భుతంగా ఉంటాయని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. హరిహర వీరమల్లు చరిత్ర చాలా గొప్పగా ఉంది. మంచి పేరు రావాలని ఎంతమంది శత్రువులు వచ్చినా, ఒక సముద్రం లాగా శత్రువులు వచ్చినా సరే ఆయన ఈ ప్రపంచానికి ఒక సైనికుడు లాగా నిలబడాలి. ఆ గుండె ధైర్యంగా ఇంకా బతకాలి, ఇంకా అట్లానే ఉండాలి. కావాలని ట్రోల్ చేస్తున్నా మేడం, కావాలని ఇదే వాళ్ళకి ఒక ఛాన్స్ అన్నమాట. ఇదే ఒక ఛాన్స్ అన్నమాట. నేను చెప్తున్నాను, సార్కి ఎన్ని అవమానం జరిగినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని చేసినా, ఎన్ని ట్రోల్ చేసినా, ఎంతమంది ఎన్ని మాటలు అన్నా సరే ఆ మనిషి ధైర్యంగా నిజాయితీగా ముందుకెళ్తున్నారు సార్. ఇంకా ఆయన ఒక 100 years బతకాలి, అందరికీ మంచి చేయాలని కోరుకున్నాను. మంచి కలెక్షన్ రావాలి ప్రజలకి ఉపయోగంగా. పవర్ స్టార్ గారిని ఒక హీరోగా లైక్ చేస్తారా, పొలిటీషియన్ గా? ఏమండి, ఒక నిజాయితీగా ఒక మనిషిగా నేను అభినందిస్తాను. చరిత్ర అయిపోయింది. సెకండ్ పార్ట్ లో మొత్తం యుద్ధం ఎంజాయ్ చేసి సెకండ్ పార్ట్ వస్తుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చిపోయిన సినిమా. ప్రభాస్ కి బాహుబలి ఎలాగో, అలాగే మన రామ్ చరణ్ కి మగధీర ఎలాగో, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అన్నమాట. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం అనమాట ఇది. ఛత్రపతి శివాజీని చూస్తున్నట్టు నాకు అనిపించింది. పవన్ కళ్యాణ్ చూస్తుంటే హిందూ ధర్మాన్ని ఎలా కాపాడాలి, ఎలా కాపాడాలి అనే దాని గురించి మొత్తము ఈ సినిమా మొత్తం ఉండిద్ది అనమాట. అసలు హరిహర వీరమల్లు చరిత్ర లైఫ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి చివరికి ఔరంగజేబుని కలవడంతో సినిమా ఎండ్ అయిపోయింది అనమాట. ఎంఎం కీరవాణి గారి గురించి మాట్లాడాలి. కీరవాణి నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, పాటలు అవ్వచ్చు, అసలు బాహుబలికి ఎలా అయితే ఇచ్చారు హరిహర వీరమల్లు కూడా అంతే రేంజ్ లో మ్యూజిక్ అందించాడు, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ఆయనే ఎంఎం కీరవాణి గారు ఈ సినిమాకి నిజంగా ఆయన ప్రాణం పెట్టారు. ఆయన ఆస్కారం వాటి చాలా తక్కువ చెప్పచ్చు, అంత ప్రాణం పెట్టారు. చాలా బాగుంది. ఇలాగే నేను కూడా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తాను. పార్ట్ 2లో డౌన్లో ఉన్నాయి. ఏం రత్నం కానీ షేట్ ఫిలిం చాలా బాగుంది. ఇప్పుడు దిజయ్ వాళ్ళ యాక్టింగ్ కానీ, స్టోరీ మనం కొత్తగా హైదరాబాద్ చరిత్ర చూపించాడు. మొఘల్ సామ్రాజ్యం కానీ, దొంగలు ఇట్లా మాడతారు, హిందుత్వం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ గురించి చాలా బాగా చూపించారు. తోడు దాకా సినిమా వాళ్ళు ర్యాప్ ఆడిచ్చేస్తారు. బాగుంటుంది, కంబ్యాక్ బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడమ్మా? చాలా బాగా ఆ పాటలో పైన సినిమా హిట్ అంటారా? హిట్. పాటలు నచ్చినాయి అమ్మ? పాటలు ఎట్లా అనిపిస్తున్నాయి? మీకేం నచ్చింది సినిమాలో? పవన్ కళ్యాణ్ నచ్చిందా? పవన్ కళ్యాణ్ నచ్చిందా? నా కొడుకు పవన్ కళ్యాణ్ చాలా బాగా నటించాడు. ఇలాంటి సినిమాలు ఇలాగా ముందు తరాలకి ఏమంటారు సందేశాన్ని అందించే సినిమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, ప్రతిదీ సూపర్ బాగుంది. బ్లాక్ బస్టర్ బాగుంది. కానీ ఎక్కడైతే కృష్ణ గారు కొన్ని సీన్స్ కొన్ని డైలాగ్స్, కొన్ని ప్రాపర్గా లేకపోవడం, రిమైనింగ్ ఓవరాల్ మ్యూజియంస్ కావచ్చు, కీరవాణి గారి సాంగ్స్ అయితే చాలా స్లో మ్యూజియంలో ఉందో ఎలా ఉంది, సూపర్ అంటే సూపర్, చాలా ఎంజాయ్ చూపించారు. అదే చాలా బాగా ఎక్సలెంట్ మూవీ, ఎక్సలెంట్, సూపర్ 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 సాంగ్స్ ఎక్కించాం. ఇంకా సూపర్గా సాంగ్స్ యాక్షన్ అలాగే దాన్ని తీర్చుకుంటూ వెళ్తుంది. చూడాలి. మూవీ రేటింగ్ ఎంత ఇస్తారు? 3 ఇస్తున్నారు. అలా ఏం లేదు, చాలా బాగుంది. ప్రతి మినిట్ మనం ఎంజాయ్ చేస్తాము. రేపటి పట్టు అవి పొలిటికల్ గా కూడా చాలా డైలాగ్స్ ఉన్నాయని చెప్పేసి లేదు అట్లానే అనుకుంటున్నారు అందరూ. పొలిటికల్ గా ఏం లేదు, న్యాచురల్ గా ఉంది. మన పవన్ కళ్యాణ్ మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలానే ఉంది. చాలా దర్శకుడికి
భరోసా ఉండాలి కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి నడుస్తున్న వ్యక్తే ఈ సినిమా పాత్రలో ఒప్పించాడు. అద్భుతమైన నటన. ఆ రోజు మొఘల్ పెత్తనాన్ని, మొఘల్ నిరంకుశ వైఖరిని, హిందూ సనాతన సంప్రదాయాన్ని, హిందూ దేవతల్ని అగ్నిలో వేసే సీన్ చూస్తే కళ్ళమండి వచ్చే సన్నివేశం. అటువంటి అద్భుతంగా నటిస్తే దానికి విజువల్ ఎఫెక్ట్ ఎవరో కొంతమంది కావాలని చేసే వాళ్ళని మరి పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక అద్భుతమైన సినిమా. ఫ్యామిలీ అంతా మన బిడ్డలో తీసుకెళ్ళి మన చరిత్ర, మన సంస్కృతి, మన సంప్రదాయం. 145 కోట్ల మంది జనాభా, 100 కోట్ల మంది హిందువులు ఉన్నాం. 80% పాపులేషన్ ఉంటే హిందూ సనాతన సంప్రదాయాన్ని లేవనెత్తుకున్న ఎవరు పవన్ కళ్యాణ్. మరి ఆ విధంగా కనెక్ట్ అయిపోయి నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు. అది తట్టుకోలేని తనంతో కొంతమంది ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి వాళ్ళ కడుపు మంట ఆ విధంగా కట్టుకుంటారు. ఈ సినిమాని ఈ విజయాన్ని ఎవరు ఆపుకోలేరు. కొంతమంది డిక్టేట్ చేసినంత మాత్రం, రేటింగ్ తక్కువ ఇచ్చినంత మాత్రం పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా నెక్స్ట్ లో ఆయన నేషనల్ పొలిటికల్ స్టార్ అవతరించాడు. ఇలాంటి సినిమా చూడండి, అంతేగాని నెగిటివ్ రివ్యూ చెప్పాలండి. చిల్లలు పెళ్లి చూడొచ్చు, సినిమా చూడొచ్చు. అంత మంచిగా ఉందన్న మన స్టోరీ, మన హిందువుల ధర్మం అంటే ఏంటి, అసలు మనం ఎలా ఉన్నాం, మనల్ని ఎలా చెప్పారు తెలుసా తెలియదు. కానీ సినిమా బాగలేదు. చూడండి, నా ముద్ద సినిమాను గుంటల్లా కొడకల్లా నరుకుతా. సినిమా చూడండి, 2 గంటలు కొన్ని కోట్లు పెట్టి సినిమా మన ధర్మం తెలుసుకోండి. సినిమా చూడండి, చాలా బాగుంది. ఏడా నెగిటివ్ రివ్యూ చెప్పాలండి, ఎందుకంటే ఏంటి కష్టాలు ఉంటాయన్న. ఒక్కసారి సినిమా చూసాను అన్న, తుఫాన్ అని మీరే కూడా అవుతారు అన్న. ఈ తుఫాన్ లో మాకు రావడం అవసరం అన్న. మోడీ చెప్పారు పవన్ తుఫాన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హిందువుల ధర్మం మనల్ని ఎలా హింసించి, ఎలా నరికి, ఎలా చదువులో స్టోర్లో ఒకటే అందరూ హీరో సినిమాలు 100 కోట్లు ఒకటే చూడడానికి చాలా ముచ్చటేస్తున్నారు. అంత బాగున్నారు చూడడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతం. ప్లస్ పాయింట్ అదే సినిమాకి ప్రాణం, సినిమాని నిలబెట్టి కాపాడింది అదే. ఇంత నెగిటివ్ టాక్ వస్తున్నా కూడా కొంతమంది జనాలకి సినిమా నచ్చింది అంటే దానికి మెయిన్ రీజన్ వన్ అండ్ ఓన్లీ ఎంఎం కీరవాణి గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మళ్ళీ మీరు ఎందుకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టరో మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. క్లైమాక్స్ 30 minutes లో వచ్చే ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందో అది చాలా బాగుంటుంది. ఎమోషనల్ కనెక్ట్ మనకి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అన్న. రివ్యూస్ పార్ట్ 2 అంత స్టోరీ ఉందన్న, ఖచ్చితంగా ఉంది. పార్ట్ 2 అంత స్టోరీ ఉంది, మంచి కాన్సెప్ట్ ఉంది. అంటే హరిహర వీరమల్లు అనే పాత్రలో ఒక దొంగ దొరల దగ్గర దోపిడీ చేసుకుంటూ మన హిందుత్వాన్ని, మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు అనే ఒక చిన్న ప్రయత్నం ఈ హరిహర వీరమల్లు సినిమా అన్న. ఇది మన చరిత్ర, మన హిస్టరీ, మన హరిహర వీరమల్లు. వెళ్ళండి, సినిమా చూడండి. అల్లావుద్దీన్ కిల్లి వచ్చింది, పద్మావతి వచ్చింది, చావా వచ్చింది, బాజీరావు మస్తాని వచ్చింది. అరే కొడుకున్నారా, రాసి పెట్టుకోండి. ఇప్పుడు రాసి పెట్టండి కొడుకున్నారా. 4,000 కోట్లు వసూలు చేయకపోతే ఈ తల్లి మళ్ళీ పాటు రాదు. నెక్స్ట్ అఖిలానందం వస్తున్నాడు, యుద్ధ భూమితో అఖిలానందం వస్తున్నాడు. ఇదే సినిమా వస్తున్నారు. సినిమా చూడాల పవన్ కళ్యాణ్ సూపర్ బిర్యానీ, ప్యారడైజ్ బిర్యానీ ఇప్పించిన కారణ. జై జై పక్క దేశం వాళ్ళు మన దేశం మీద పడి వజ్రాలు, నగలు, బంగారాలు ఆడవాళ్ళ మీద దాడులు చేస్తుంటే అన్న ఒక్కసారిగా వచ్చి రియాలిటీ లాగే డిప్యూటీ సీఎం కాదైనా రియాలిటీ కూడా సింహం అన్న ఒక్కసారిగా పక్క దేశం వాళ్ళని నరకతా ఉంటే, చంపుతా ఉంటే, కత్తితో పడుతుంటే రక్తం కారి 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 ఆ థియేటర్లో మొత్తం ఘోరం ఉన్న సినిమా అరాచకం పోయా. సెకండ్ హాఫ్ అయితే ఉండబోయా, కొంచెం శోధపోతు లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది పోయాక ట్విస్ట్ ఇంకా ఒక్కసారిగా అన్న సినిమా చూసామో మా ఆకలే దాని మొత్తం తీరిపోయింది. సినిమా ఇప్పటికీ 1,00,000 కోట్లు టార్గెట్ పోయా. ప్రతి ఒక్కరికి చెప్తున్నా కదా, ట్రోల్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి హరిహరాదులు కనపడతాయి. హరిహర వీర మల్లుని చూస్తే హాలీవుడ్ హీరోయిన్లు అంతా పడుకోవాలి. హరిహర వీరమల్లుని చూస్తే జై హరిహర వీరమల్లు పవన్ అన్న ప్రతి పాత్ర, ప్రతి చిన్న చిన్న పాత్రలు ప్రతి ఒక్కటి అద్భుతంగా అనిపించేది. ఇక అనసూయ పాత్ర కొల్లగొట్టినాదిరో ఈ సాంగ్ ఉందిగా, అందులో మాత్రమే ఉంటుంది. తర్వాత లేదు, ఆమె కొంచెం ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది. నిజ అగర్వాల్ అన్నన్ పవన్ మోసం చేస్తుంది. చివరికి
తన తప్పు తెలిసేసుకుంటుంది. పవన్తో కలిసి ఉంటుంది. ప్రతి పాత్ర కట్టపౌనుడు నాదరుడు వాళ్ళు చాలా మంది కట్టపౌనుడు నాదరు వీళ్ళందరూ ఉన్నారు. అలాగే సునీల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కడ తక్కువ, కామెడీ కూడా ఎక్కడ తక్కువ. ప్రతి పాత్ర బాగా అనిపిస్తుంది. నాగైతే కీరవాణి సంగీతం కానీ పాటలు కానీ ప్రజలకు బాగా అనిపిస్తుంది. ఇక స్టార్టింగ్ ఎంత అద్భుతంగా ఉందో, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ రచ్చ కూడా అలాగే ఇద్దరు కాంబినేషన్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాలో ఎవరో కూడా కష్టపడలేదు, అందరూ ఇష్టపడి చేసి జీవించేశారు నటన. అందుకే ఇంత బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా చెప్పండి. ఇంకా అన్ని సినిమాలు ఒక రావు కదా, కొన్ని లోటు కొట్టు ఉంటాయి, అది పట్టుకోవడం వెళ్ళిపోవడం అంతే. అంతే సినిమా అయితే 400 కోట్లు పక్క. ఫస్ట్ వారం మొత్తం ఓటీటీకి వచ్చాక బిగ్గెస్ట్ అంత దరిద్రంగా వచ్చింది. ప్రతి సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రతి లాస్ట్ సీన్ ఏదైతే ఉంటుందో ప్రతి సీన్ దరిద్రంగానే ఉంది. ప్రతి సీన్ దరిద్రంగా ఉంది. దానివల్లే సినిమాకి మొత్తం నెగిటివ్ అంటే అది 1 to 10 వరకు నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా మర్యాద చేస్తున్నారు, అందరూ గౌరవంగా చూస్తున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ఇచ్చారని ఫేక్ అయిపోతుంది. ఎందుకంటే తను రివ్యూలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పాలి రివ్యూలు ఇస్తారా? తను ఏంటంటే సొసైటీ మీద జరిగిన ఒక బెట్టింగ్ కోసం పోరాడుతున్నాడు, దాని మీద పోరాడాలి. దానికి ఎంతైనా అభిమాని హీరో కావచ్చు. అది సినిమా చూడకుండా బాలకృష్ణ ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, ఎందుకు అలా అనేది ఓజీ తోటే తిరుగుతుంది. అది ఓజీ వచ్చినప్పుడు చూశారుగా ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పిచ్చిగా గోల అయితే చేస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు సినిమా మీద అయితే ప్రతి ఒక్కరైతే పాజిటివ్ టాక్ సినిమా అయితే చాలా బాగుందని అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా రావడం వలన ఫస్ట్ సినిమా ఎలా ఉంటుంది అని చూడడానికి కూడా చాలామంది ముసలి వాళ్ళు కానీ లేడీస్ కానీ చాలామంది అయితే వచ్చి చూడడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే సినిమా అయితే బాగుంది, మ్యూజిక్ బాగుంది అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరి యొక్క వారికి ఇచ్చిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంది అయితే చెప్పడం జరుగుతుంది. ఈ సినిమాలో అయితే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే ఇరగదీశారని చెప్తుంది. అంతేకాకుండా సినిమాకి ప్లస్ పాయింట్ అంటే ఎంఎం కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ అయితే ఉండడం అయితే ఉన్నది అని అయితే ప్రతి ఒక్కరైతే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా హీరోయిన్ నిధి అగర్వాల్ కానీ కొల్లగొట్టిన సాంగ్ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉన్నది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మీరు అయితే ఇలాంటి రివ్యూస్ కావాలనుకుంటే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి.